హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈ వీడియో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి, కాజా పట్టి, అలాగే హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ముందుగా అయితే నేను షేప్ బెల్ట్ని రెడీ చేస్తున్నానండి. కింద వైపు వచ్చేసి మామూలుగా కలంకారీ క్లాత్ మొక్కేసుకున్నానండి. తర్వాత మెయిన్ క్లాత్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ వేసేసుకున్నానండి. ఈ విధంగా షేప్ బెల్ట్ని అయితే రెడీ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఇంకా లైనింగ్ క్లాత్ మీద ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను. అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ పట్టీ మీద కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేశానండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైన ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను. ఇంకా షేప్ బెల్ట్ చుట్టూతా ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్లో కూడా ఉంటుందండి. మనకి కటింగ్ ఎంత నీట్గా అయితే వస్తుందో అలాగే స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి. ఓకే, మనకు బ్లౌజ్ కటింగ్ ఏదన్నా కొద్ది తేడా వచ్చినా కూడా ఇంకా స్టిచ్చింగ్ మొత్తం పాడైపోతుంది. షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా అయితే రెండు రెడీ చేసుకుంటున్నానండి. రెండోది కూడా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని చుట్టూతో హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందాము. ఓకే, ఇక మనకి షేప్ బెల్ట్లు అయితే రెడీ అయ్యండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం. ముందుగా వచ్చేసి మనం లైనింగ్ అలాగే పైన వచ్చేసి మెయిన్ క్లాత్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి అడుగున సిల్క్ క్లాత్ పెడితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ముడతొస్తుందండి. అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ అడుగునేసేసి మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. గమ్ముతో కూడా అంటించవచ్చు అండి. కాదు, ఇది అర్జెంట్ బ్లౌజ్ అయ్యేసరికి నేను స్టిచ్చింగే చేసేస్తున్నాను. ఓకే, గమ్ముతో ఎలా అంటించాలనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో తీశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్ వీడియోలో చూడొచ్చు. ఓకే, ఇంక ఈ విధంగా చుట్టూతా కుట్టు అనేది వేసేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్కి. ఇంకా హెచ్చు తగ్గులు అనేవి కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. సైడ్ వైపున టక్స్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు దీనికి మెయిన్ డాట్స్ అనేది వేసేసుకుందాము. చూసారా, నేను ఆల్రెడీ మార్కింగ్ వేశాను కాబట్టి ఆ మార్కింగ్ల ప్రకారంగా మనం డాట్స్ అనేది వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపున డాట్స్ వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆమ్ డౌన్ వైపు అండి. ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకున్నామో అదే ప్రకారంగా మెయిన్ డాట్స్ అనేది వేసేసుకున్నానండి. చూసారా, మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయింట్ చేసేసుకుందామండి. మనం తీసుకునే కొలతకి ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి అయితే మటుకి హెచ్చు తగ్గులు అనేవి రావండి. ఓకే, ఇంకా మళ్ళీ తిప్పేసేసి పైన కుట్టు అనేది వేసేసుకుందామండి. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు కాజా పట్టి ఎలాగా కుట్టుకోవాలనేది చూద్దాము. ఇది బ్యాక్ పార్ట్ నెక్, రౌండ్ నెక్ క్లాత్ అండి, లైనింగ్ క్లాత్. ఈ విధంగా 2 ఫోల్డింగ్ మీద తీసుకొని ఈ విధంగా మనం కాజా పట్టి అనేది కుట్టేసుకుందాము. ఓకే, మరలా దీన్ని ఫోల్డింగ్ చేసి పైన కుట్టు అనేది వేసుకోవాలండి. కిందకు వచ్చేసరికి మనకి కాస్త క్లాత్ అయితే ఉంటుందండి. దాన్ని ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఓకే, మనకు కాజా పట్టి అనేది రెడీ అయిందండి. ఒకసారి కొలుచుకుందామండి, కాజా పట్టి ఏమన్నా హెచ్చు తగ్గులు ఉందామని. చూసారా, నేను దాని పొడుగు అలాగే ఖర్చు కోసం తీసుకుంటే 1/2 ఇంచు అంటే 2 గీతల ద్వారా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నడుము షేప్ బెల్ట్ ఎంత ఉందనేది కూడా కొలుచుకున్నానండి. ఓకే, ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. అలాగే సైడున జాయింట్ వైపు కూడా మనకి క్లాత్ అనేది సరిపోయిందా లేదా అని ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా కొలుచుకుంటే ఖచ్చితంగా సరిపోయిందండి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే అండి, మనకి కాజా పట్టి వైపు అయితే రెడీ అయింది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్న ఎటువంటి హెచ్చు తగ్గులు అనేవి రావు. ఇదైతే రెడీ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందామండి. ఈ విధంగా మెయిన్ డాట్స్ అయితే వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి
ఆమ్ డౌన్ వైపు వేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బట్టికే స్టిచ్చింగ్ ఉందండి. ఓకే, చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇంక నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్కి జాయింట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసి పైన కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఉక్స్ పట్టి క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. మనకి ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి 1/2 ఇంచు వదులుకొని క్లాత్ని కుట్టుకోవాలండి. అలా కుట్టుకోవటం వల్ల నడుము కాడ లూజ్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ చేసి పైన కుట్టు అనేది వేసేసుకుంటున్నానండి. దీని విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. ఓకే, మనకి ఉక్స్ పట్టి వైపు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిందండి. ఒకసారి ఇది కూడా కొలుచుకుందాము. అది బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉందనేది. ఇదైతే ఖచ్చితంగా సరిపోయిందండి, ఖర్చుతో కలిపి సరిపోయింది. అలాగే నడుము షేప్ బెల్ట్ కాడ కూడా మనకి ఎంత ఉందనేది ఆది బ్లౌజ్తో కొలుచుకుందాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అదేవిధంగా సైడ్ని కూడా మనం ఈ విధంగా కొలుచుకుందామండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం కట్స్ అయితే పెట్టుకుంటాం కదండి, ఇంకా దాని ప్రకారంగా ఈ విధంగా కోల్చుకుంటే నాకైతే సరిపోయిందండి. ఓకే, ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకి బ్లౌజు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇది వచ్చేసి హ్యాండ్స్. మనకి ఫుల్ వీడియో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.